త్రిబుల్ ఆర్ తర్వాత గ్యాప్ తీసుకున్న రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. మహేష్ బాబుతో గ్లోబల్ అడ్వెంచర్స్ మూవీ స్టార్ట్ చేశాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇంటర్నేషనల్ వైడ్ గా సినీ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారట. ప్రస్తుతం SSMV 29 గా పిలుస్తున్న ఈ చిత్రానికి గరుడ అని టైటిల్ పెడతారని సమాచారం. ఈ క్రమంలోనే మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక రూమర్ వైరల్ అవుతూనే ఉంది. ఇక ఈ ఏడాది జక్కన్న షూటింగ్ షురూ చేసిన దగ్గర నుండి అయితే మరిన్ని వార్తలు రివీల్ అవుతున్నాయి. లేటెస్ట్ గా SSMV 29 మూవీలో తమిళ స్టార్ హీరో వర్స్టైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ కూడా నటిస్తున్నారని వార్త బయటకు వచ్చింది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడని సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాజమౌళి తనకు సంబంధించిన కథనం వినిపించాడని, విక్రమ్ కూడా అందుకు సై అన్నాడని సమాచారం. త్వరలో ఈ విషయంపై ఒక క్లారిటీ రానుంది. అయితే ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ విషయంలో మాత్రం సందిగ్ధం నెలకొంది. ఆల్మోస్ట్ ఆయన ఈ మూవీలో ఉన్నాడు, కానీ ఆ మధ్య పృథ్వీరాజ్ స్థానంలో బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహంను తీసుకున్నట్లు టాక్ వినిపించింది. ఇదే సస్పెన్స్ గా మారింది. ఈ నేపథ్యంలోనే SSMV 29లో విక్రమ్ నటిస్తున్నట్లు ఊపు అందుకున్నాయి. ఒకవేళ విక్రమ్ నటిస్తే ఈ సినిమాకి మరింత బలం చేకూరే అవకాశం ఉంది. విక్రమ్ లాంటి నటుని సరిగ్గా వాడుకునే దర్శకుడు ఉండాలి, కానీ నట విశ్వరూపం చూపించేస్తాడు. అలాంటి డైరెక్టర్ జక్కన్న అయితే అందులో విక్రమ్ విలన్ గా నటిస్తే ఇంకా చెప్పేదేముంది. వెండితెర బద్దలే. దీనిపై మూవీ టీం స్పందిస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అంత పగడబందీగా ఈ సినిమా కాని చేస్తున్నాడు జక్కన్న. త్వరలో ఈ సినిమాపై జక్కన్న ప్రెస్ మీట్ పెట్టి కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేస్తాడని టాక్ కూడా నడుస్తోంది. ఇందులో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయిక నటిస్తోంది. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. దుర్గా ఆస్ బ్యానర్ పై KL నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత MM కీరవాణి సంగీతం అందిస్తూ ఉన్నారు. 2027లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మహేష్ బాబు, విక్రమ్, చియాన్, డైరెక్టర్ రాజమౌళి కాంబో నిజమే అయితే ఈ మూవీతో బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని అంటూ ఉన్నారు ఫ్యాన్స్. ఈ చిత్రంలో విక్రమ్, చియాన్ నటిస్తే ఈ మూవీపై మరింత అంచనాలు పెరగడం పక్కా. విక్రమ్, చియాన్ ఎప్పుడు వైవిధ్యమైన పాత్రలు, విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హిట్స్ అందుకుంటూ ఉంటారు. కంటెంట్, పాత్ర ప్రాధాన్యత కోసం ఎలాంటి సాహసాలైనా చేసే విక్రమ్ ఇప్పుడు రాజమౌళి, మహేష్లో కనిపించనుండడంతో ఈ మూవీ సంచలనం సృష్టించడం ఖాయం. దీంతో ఇప్పుడు SSMV 29 గురించి వినిపిస్తున్న ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాజమౌళి ప్రెస్ మీట్ని నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నాడని సమాచారం. మామూలుగా తాను చేస్తున్న సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లే ముందు సినిమాలోని నటీనటులు తన టీంతో భారీ ప్రెస్ మీట్ నిర్వహించి అందులో నటించబోయే కాస్టింగ్, టెక్నికల్ టీంతో పాటు సినిమా ఏ జానర్లో, ఎలాంటి బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతుంది అనే విషయాన్ని రివీల్ చేసేవాడు. కానీ ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా విషయంలో మాత్రం రాజమౌళి మొదటి నుంచి సైలెంట్గానే ఉంటూ వస్తున్నాడు. త్వరలో రాజమౌళి ప్రెస్ మీట్ నిర్వహించి SSMV 29 గురించి అనేక ఆసక్తికర విషయాలని వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ ప్రెస్ మీట్తోనే ప్రమోషన్స్ని కూడా స్టార్ట్ చేయనున్నాడు. త్వరలోనే ఈ ప్రెస్ మీట్కి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం. 1000 కోట్లతో తీస్తున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.